సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. అర్జెంట్ గా రమ్మన్నారు. నువ్వు యూత్రా, నీ స్ట్రెంగ్త్ ఏంటో నేను చూడాలిగా. ఇలాంటి పనులకి అతను వేస్ట్. మీ ఇంటికి వస్తున్నాడే 20+ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. తొందరగా ఓపెన్ చెయ్యి, ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి. అలాగే. త్వరగా చెయ్యి వెయ్యరా. అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావురా. ఇలా తిప్పు. ఓకే. నువ్వు తెరవమన్నది మూతనే. అవును. నువ్వు ఓపెన్ చేసింది దీన్నే. అవును. ఓహో, అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది హార్లిక్స్. అవును. ఏంటా చూపులు? అసలు ఇక్కడ ఏం జరిగిందని? అబ్బాయి ఏం జరగలేదు. దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు? వాడికి అర్థమైంది, దీనికి అర్థమైంది. హలో, మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీతో అర్జున్ని తీసుకొచ్చాను. వెరీ గుడ్. మీరు ఎక్కడున్నారు? హలో, ఎందుకు వాడిని ఇక్కడ తీసుకురమ్మన్నారు బావా? నన్ను నా ఫాదర్ని నడి రోడ్డు మీద నడిపించిన వాణ్ణి బతకనివ్వకూడదు. వాడు వచ్చే పౌర్ణమిలోపే చచ్చిపోతాడని నీలకంఠ శాస్త్రి గారు చెప్పారు కదా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? వచ్చే పౌర్ణమి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. మనం ఏం చేయబోయేది ముందే వాడికి తెలియడం వల్లేగా. ఏదో మ్యాజిక్ చేసి తప్పించుకుంటున్నాడు. ఈసారి వాడికి తెలియకుండానే వాడి స్టోరీ నేను ఫినిష్ చేస్తాను. కంగారు పడదు, మన చేతికి మట్టి అంటుకోదు. ఏం చేయబోతున్నారంటే? వాడిని ఎలాగైనా జైంట్ వీల్లో 7వ నంబర్ సీట్లో కూర్చోపెట్టండి. కూర్చోపెడితే జైంట్ వీల్ ఆపరేటర్కి 50,000 ఇచ్చాను. 7వ నంబర్ సీట్లో ఉన్న వైట్ రాడ్ ఆ ఆపరేటర్ కట్ చేసి పెట్టాడు. జైంట్ వీల్ స్పీడ్ పెరగగానే సీటు విరిగి కింద పడిపోతుంది. వాడి ప్రాణం పైకి ఎగిరిపోతుంది. రే, మనందరం జైంట్ వీల్ ఎక్కుదాం. అదే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పైకి వెళ్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. సరేనా? రండి వెళ్దాం. రే, నువ్వు వెళ్ళొద్దు. నేను వెళ్తాను. వెళ్ళు, కానీ 7వ నంబర్ సీట్లో కూర్చోవద్దు. అది నా సీటు. నేను అక్కడే కూర్చుంటాను. అమ్మా ఇది పట్టుకో, నేను కూడా జెంట్ వీల్ ఎక్కుతాను. మీరు చెప్పినట్టు వాడి 7వ నంబర్ సీట్లో కూర్చునేలా చేశాను. వెరీ గుడ్. ఇంకా సేపట్లో వాడు యమలోకానికి వెళ్ళిపోతాడు. లడ్డు చూడండి, అందరూ ఎక్కేటప్పుడు భయపడ్డాడు. అర్జున్ వెళ్ళి కూర్చోగానే ధైర్యంగా వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చున్నాడండి. అర్జున్ పక్కన ఆ జైంట్ వీల్ ఆపమనండి. ఎందుకు? అర్జున్ ఒక్కడే ఉంటే పర్వాలేదు, వాడితో నా బిడ్డ లడ్డు ఉన్నాడు. ఉంటే నా లడ్డు కూడా చచ్చిపోతా. పోనీ. ఏంటన్నయ్య, ఏం జరిగింది? అర్జున్ చెప్పడానికి వాడు కూర్చున్న సీట్ లోని కట్ చేసి పెట్టాడు. చెప్పండి ప్లీజ్. అది ఆపమంటే మన పెళ్ళ అయిపోతుంది. నీ పెళ్లి కోసం ఒక పసివాడి ప్రాణం బలి తీసుకుంటావా? అంటే నీకు నాకంటే ఆ బిడ్డ ప్రాణమే ముఖ్యమా? నీకంటే ఆ బిడ్డ ప్రాణమే కాదు, నాకు నా అర్జున్ ప్రాణం కూడా ముఖ్యమే. నేను ఇంతకాలంగా నిన్ను పిచ్చివాడలో ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు వాడిని బతకనివ్వను, చంపేస్తాను. అర్జున్, నువ్వు కూర్చున్న సీట్ లో నీ ప్రేమ్ కట్ చేయించాడు. భయపడలేదు. అర్జున్ లడ్డు, అర్జున్ కాపాడు, అర్జున్! అర్జున్, నా బిడ్డ ప్రాణాలు కాపాడు, అర్జున్! గట్టిగా పట్టుకో. మిత్రమా, పిట్టలాగా వచ్చి బాబుతో ల్యాండ్ అయ్యావు. ఐ లైక్ యువర్ గట్స్. సూపర్ బంగారు. ఓకే.
ఇంకోసారి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావంటే చంపేస్తాను. I love you, Arjun. I love you. మనసు మీద ఉంది పుంజు జమాయించి దూకుతుంది రోజు తిరుగుబోతు పెట్టని గుట్ట కింద పెట్టుకో కొమ్ము వేగిపోయాక అమమో అమమో అనకే రంగసానే రంగు తేలి ఉంది పిట్ట దాని జమాయింపు దాచలేదు గుట్ట దమ్ములుంటే రమ్మను మెరక ఇది మధ్యకి కాలు ఊరు గుంజాడి అప్పుడే చెమకు కమ్మలు మంచు మావా మనసు మీద ఉంది పుంజు జమాయించి దూకుతుంది రోజు ఆకుందా ఒక్కిస్తా సున్నంతో బొక్కిస్తా మళ్ళీ పూల పక్కేస్తా ఉల్లంతా రక్కేస్తా కమాన్ బేబీ జామ్ విత్ మీ డు ఇట్ అగైన్ కిక్ భలే పారు పుంజు అని పొదల్లోకి లాగి పిచ్చి వేషాలేశావంటే పట్టుకొని లాగుతాను రెండో చెడలు రెండో అయితే ఓకే చెడలి పట్టి లాగినా జారు పైన జారిన నిన్ను విడిచిపెట్టదురా మొదల సిగల గుబులు మారి పెట్ట ఓడేసి కొట్ట బొగల మారి పెట్టకి వాటమైన పుంజుకి ముచ్చటంతా తీరేదాకా కచ్చి పిచ్చి రెచ్చి పోవునులే రంగు తేలి ఉంది బిడ్డ దాని జమాయింపు దాచలేదు గుట్ట అప్పుడు పాడనదేనని ఒళ్ళు తెరుచుకుంటే కళ్ళ ముందే మొగ్గలాగే దించునదే మళ్ళీ కాజు పిట్ట వాటేసి పట్ట రెక్క విప్పి కొట్టనంటే చుక్కలు పడతాయి ముక్కు పోటు తగిలినంటే ముచ్చటంతా తీరతదే పెట్ట శగిరి కొట్ట ఎగిరి దెబ్బ కొట్టినా పగల ముద్దు పెట్టినా ఈడు చూడు వేడి గుడికి హట్టు పట్టు లేదు మంచు మామా మనసు మీద ఉంది పుంజు అది జమాయించి దూకుతుంది రోజు తిరుగుబోతు పెట్టని గుట్ట కింద పెట్టుకో దుమ్ము రేగిపోయాక అమ్మమో అమ్మమో అనకే రంగసానే రంగు తేలి ఉంది పిట్ట దాని జమాయింపు దాచలేదు గుట్ట మనసు మీద ఉంది పుంజు అది జమాయించి దూకుతుంది రోజు రంగసానే మామోయ్ ఐ వాంట్ సమ్ డాన్స్ బిట్ థ్యాంక్ యూ మా వాహనం నడుపుతూ ఈ వేల్ట్ పేపర్ అయ్యా బాబు. టీ తీసురా. అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా. అవును. జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా? చేతి రేఖలు ఏమిట్రా, నుదుటి రేఖలు కూడా చెప్పగలను. అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా? కరెక్ట్ గా 5 ఏళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహేష్గా తిరుగుతావురా.
ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా. పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల 20న జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు. జార్జ్ బుషా? అతనెవరు? ఆ? జార్జ్ బుష్ అయ్యా, అమెరికా ప్రెసిడెంట్. ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయావా? సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు. సచిన్ టెండూల్కరా? వాడెవడు? ఆ? ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా? 37 సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా. వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడు ఎలా అయ్యావయ్యా? సిగ్గులేదు? ఓకే ఓకే ఓకే. మిల్కా సింగ్ తెలుసా నీకు? మిల్కా సింగ్ వాడెవడు? మిల్కా సింగ్ తెలియకుండానే బతుకుతున్నావా? వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా. వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా. ఓహో. ప్రస్తుతం మీ ఆవిడ కీప్ చేస్తుంది వాడే. వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చున్న మీకెలా తెలుసు? నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళాం గురించి చెప్పాడు. సుందరి సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడుంచుకున్నాడో చెప్తున్నావు, బానే ఉంది. ఓకే, మరి నీ పెళ్ళాం సంగతి ఏంటి? నా పెళ్ళావా? నా పెళ్ళానికి ఏంట్రా? నిప్పు నిప్పు. ఆ నిప్పును అర్జున్ గాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్ళాడు. ఏమిటి? చంద్రముఖి సినిమా? నా పెళ్ళాన్నా? ఎవరికి?